మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు నీకు కృప విస్తరించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మరొక దినము మనకు అనుగ్రహించాడు. ఒక దినము అనుగ్రహించాడంటే మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన జ్ఞాపకాలలో నీవు ఉన్నావు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాం. దినము వెంట దినమును ఇస్తున్న దేవుడు తన వాగ్దాన వాక్కులను బయలుపరచుచు మనలను బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈ లోకంలో నిన్ను నన్ను బలపరచగలిగినటువంటి శక్తి, ఆదరించగలిగినటువంటి ఆ శక్తి కేవలం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. కనుక ఆ ప్రభువు నేటి దినము మనకు ఇచ్చిన వాగ్దానము, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానమును దేవుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనములో ఆయన ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయించాడు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొరలి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుడు తన వాక్కును ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియచేశాడు. ఈ మాటలు దేవుడు లేదా ఈ వాగ్దానము ఇశ్రాయేలీయులను ఓదార్చడానికి ఆయన మాటలాడిన మాటలు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఈ వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలుకు అండగా నుండి విడుదల కలగ చేస్తానని, భూదిగంతముల నుండి సమకూరుస్తానని వారికి వాగ్దానం చేశాడు. ఈ 42వ అధ్యాయము అంతములో దేవుడు తన ప్రజల ఆధ్యాత్మిక ఎదుగుదలను గురించి ఆయన ఎంతగానో ఆశపడ్డాడు. వారిని అంతగా ప్రేమించాడు. వారు ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఆశతో ఆయన ఎదురు చూశాడు. దేవుడు తన జనుల ఎడల అపార కృప కనికరమును చూపుతానని, ప్రేమతో వారిని చేర్చుకుంటానని ఆదరిస్తున్నటువంటి మాటలు మనము ఈ 42, 43వ అధ్యాయాలలో మనము చూడగలము. అంత మాత్రమే కాకుండా దేవుడు వారిని రక్షించి వారికి దేవునిగా ఉంటానని, నిత్యము దేవునిగా ఉంటానని, అంతేకాకుండా వారు దేవుని ప్రజలు గనక, దేవుని చేత సృజించబడిన వారు గనక, తన సొత్తుగా ఉండుటకు వారు ప్రత్యేకించబడ్డారు గనక దేవుడు వారిని ఆపదల నుండి, సమస్యల నుండి కాపాడతానని వాగ్దానం చేశాడు. దేవుని దృష్టికి ఇశ్రాయేలీయులు ప్రియులైనందున వారిని ప్రేమించాడు, వారిని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ వాగ్దానములో జలములలో బడి దాటునప్పుడు అన్నప్పుడు లోకము ఒక సముద్రమైతే, లోకమనే సముద్రములో మన జీవితము, మన కుటుంబము చిన్న నావ లాంటిది. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు చేరవలసిన దరికి చేరలేకపోతూ ఉన్నప్పుడు మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఎలా దాటగలను, ఈ సమస్యను ఎలా అధిగమించగలను, దీనిని ఎలా సాధించగలను అని మనము ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే ఈరోజు నా యేసయ్య బయలుపరిచిన వాగ్దానము, నేను నీకు తోడై ఉంటాను. జలములలో బడి దాటునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అవునండి, యేసు ప్రభువు తన శిష్యులను దర్శించడానికి సముద్రం మీద నడిచాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు సముద్రమును పాయలు చేశాడు. సముద్రమును పాయలు చేసి సముద్రం మధ్యలో ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు యేసుక్రీస్తుగా క్రొత్త నిబంధన గ్రంథములు శిష్యుల యొద్దకు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రభువు నీకు ఈరోజు తోడై ఉన్నాడని నీవు ధైర్యం తెచ్చుకోవాలి. అగ్ని మధ్యలో నడిచినప్పుడు నీవు ఆ జ్వాలలు నిన్ను కాల్చవు అన్నాడు. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనము భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మనము ఆరాధించే ప్రభువు అగ్నిమయమైన వాడు ఆయన.
కనుక అగ్నిమయమైన వాడు గనుక నీవు అగ్ని లాంటి సమస్యలలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని పైన వారుకున్న విశ్వాసమును బట్టి వారు అగ్నిలో కాలిపోలేదు. కారణము, అగ్ని మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు వారితో. కనుక నీకు ఎదురవుతున్న శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానములు వీటన్నిటినీ నీవు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడనే ధైర్యముతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. చాలామంది జీవితాన్ని ఈ లోకమనే సముద్రములో ఈదలేక, దరికి చేరలేక మధ్యలోనే మునిగిపోతుంటారు. మునిగిపోవడం అంటే ఆత్మహత్య చేసుకోలాంటివి చేస్తూ ఉంటారు. కనుక అలాంటి పిరికి ఆత్మను మనం పొందలేదు. గనుక క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో నీకు ఏ సమస్యలు ఎదురుగా ఉన్నాయో వాటిని ధైర్యముగా నీవు ఎదుర్కోవాలి. నీటిలోని చేప సముద్రానికి లేదా పారే నీటికి ఎదురీదినట్లుగా ఈ లోకములో నీకు ఎదురవుతున్నటువంటి అగ్ని వంటి శ్రమలు, వాటిని చూసి నువ్వు అధైర్యపడకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళాలని దేవుడు నిన్ను ధైర్యపరచడానికి ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నాడు దేవుని దృష్టికి ఇశ్రాయేలీయులు ప్రియులైనప్పుడు యేసుక్రీస్తు ద్వారా నీవెందుకు ప్రియుడవు ప్రియురాలవు కాలేదు అని నువ్వు చింతించకూడదు. నేనెందుకు కాలేదు అని చింతించకూడదు. ఒకవేళ నేను దేవునికి బిడ్డనై ఉంటే, కుమారుడనై ఉంటే నాకెందుకు ఈ శ్రమలు అనే ఆలోచనతో నీవు ఉన్నావేమో. అలా ఉండకూడదు. నీవు ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించావో అప్పుడే నీవు దేవుని దృష్టిలో ప్రియుడవు ప్రియురాలవయ్యావా ఆయనకు. ఆ దేవునికి నీవు ప్రియుడవు. ప్రియమైనటువంటి కుటుంబం నీది. కనుక అధైర్యపడక అభయ వాగ్దానమునిచ్చిన ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ జలములలో బడి దాటునప్పుడు, అనగా సమస్యల గుండా నీ వెళ్తున్నప్పుడు నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యంతో నువ్వు ఉండాలి. అగ్ని వంటి శ్రమలు నీకు ఎదురైనప్పుడు నేను కాలిపోను, పడిపోను అని ధైర్యముతో నీవు జీవించాలి. అటువంటి గొప్ప దయనొందిన జీవితాన్ని దేవుడు నేటి దినమిచ్చిన వాగ్దానము ద్వారా నీవు పొందుకొని బలపరచబడుదువుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు మాకిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును అన్నావు. అవును తండ్రి, జలములలో బడి దాటాలంటేనే భయం అవుతోంది. జలముల దగ్గరకు వెళ్ళినప్పుడు నాయన వాటి వలన వచ్చే అలల ద్వారా భయం అవుతోంది. కానీ నీవు తోడై ఉంటే అలల వంటి శోధనలు నాయన మరి మాకు ఎదురైనప్పుడు, అగ్ని వంటి శ్రమలు ఎదురైనప్పుడు, ఆ సమస్యల గుండా మేము వెళ్తున్నప్పుడు నీవు తోడై ఉన్నావన్న ధైర్యముతో మీ బిడ్డలు ప్రతి పనిని పూనుకొని కొనసాగిస్తూ ఉండగా వారిని మీరు నిండారుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వైపు చూస్తున్నారు. మీ వాగ్దానపు నెరవేర్పు కొరకు కనిపెడుతూ ఉన్నారు. నజరేయుని నామమున, యేసు నామమున వారి జీవితములో వారు ఆశించినది మీ మహిమార్థమై నెరవేరునుగాక. అది సంఘ పరిచర్యలో కావచ్చు, కుటుంబములో కావచ్చు, ప్రతి విషయములో కూడా మీ కృప చూపించమని కోరుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము వరకు నీకు సదా తోడై ఉండి నడిపించి, కాపాడి, భద్రపరిచి, వాగ్దానముల ద్వారా నీ జీవితంలో నీ కోరిక నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దైవ కృప నీ ఆత్మకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.